Please do subscribe to Prajabheri News Channel. पूजा सर्वाधनिकिंत नैवेद्यं पंडोपरमु పెట్టండి సర్వాదేవ దేవతాః ప్రీణాతి శ్రేష్ఠ కోటి దేవతాః గోమాత్రే నమః అనేక కోటి ప్రార్థనాలు సమర్పయామి మన ఆత్మనిర్భర స్వామి కొంచెం సైడ్ भूगि कुलेषु हरिद्रापुष्पेषु गणाम्बिका प्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानं गजा शिव 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 सदा शिवा शिव 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 सदा शिवा महादेवा सदा शिवा महादेवा सदा शिवा नम 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 रूपति नम नम पशुपते घन 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 गंगापति घन 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 उमापते महादेवा शिवा महादेवा सदा शिवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा भगवान की राधा शिवा राधा शिवा ఎంతమందికి శివుడు రావాలనుంటే అంతమంది గట్టిగా నాకు ఇప్పుడే చెప్పాడు. కైలాసం దాకా మన గొంతు వినబడాలి. కైలాసం దాకా వినబడకుండా సరే నీకు ఎంత గొంతు ఉంటే అంత. రాధా శివ ఇటు రావా శివ బస్వాగానం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా శివమయం చేత శివ నామస్మరణ చేత అగో ఏదో పెద్ద ప్రళయమే వస్తుంది. శివనామస్మరణ ప్రళయము ఎంత బాగుంది, అందరూ రావాలి ఇక్కడికి అంత గట్టిగా అనే విధంగా గొంతు ఇచ్చినంతగా రాధా శివ ఇటు రావా శివ అద్దాల మేడ దిగి రావా శివ అద్దాల మేడ దిగి రావా శివ అద్దాల మేడ దిగి రావా శివ అరతనాల కోన దిగి రావా శివ మహాదేవా హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ
సంకీర్తనే చెబుతాను. నామ సంకీర్తన చెప్పి ఈ శరీరం విడిచిన నాడు కేవలం నీ కైవల్యము చేరడం కొరకు, నీ యొక్క పదమును కైలాసమును చేరడం కొరకు మాత్రమే నేను నీ నామ సంకీర్తన చేస్తున్నాను, హరహర మహాదేవా అని నేను కీర్తిస్తున్నానన్నటువంటి భావన మనదైతే ఇక్కడ శివపురాణం విని మనం అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని మనం అందరం కూడా పొందవచ్చు. ఆ ప్రసాదము నిజంగా ఎవరి మనసుకు వారు దాని రుచిని మీరు పొందవచ్చు. అది నాలుకతో పంచి అలాంటి రుచిని పొందడం కొరకే మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం, పొద్దు పొచ్చుతూ ఉన్నాం. ఆ చింతతోనే మనం అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క శౌనకాది మహాములందరిలోనే ఉన్నారు. మనం ఈ విధంగానైతే బసవ గార్డెన్లోనే ఈ 8 రోజులు ఉండబోతున్నామో వాళ్ళందరూ యుగాంతము వరకు, ఎందుకు అంటే కలి బాధలను తట్టుకోలేక వాళ్ళందరూ విష్ణుమూర్తి ద్వారా పొందినటువంటి క్షేత్రమే నైమిషారణ్య క్షేత్రం. అలాంటి నైమిషారణ్య క్షేత్రమున 84,000 మంది ఋషిగణములు కదంబ వృక్షములై వాళ్ళందరూ కూడా అక్కడే ఈశ్వర ధ్యానం చేస్తూ నిరంతరము అక్కడ సత్రయాగమును జరుపుతూ ఉన్నారు. కలియుగంలో వాళ్ళందరూ మన కంటికి కనిపించరు, కానీ నైమిషారణ్య క్షేత్రానికి వెళితే మీరు ఎప్పుడైతే అక్కడ ధ్యానముతో ఇలా కూర్చుంటారో ఆ కదంబ వృక్షముల మీద నుండి వచ్చేటువంటి గాలి ఓంకార ధ్వనిని మనకు అద్భుతంగా ప్రస్ఫుటింపజేస్తుంది. అలాంటి ఓంకార ధ్వనితో కలిగినటువంటి ఆ గాలిని మనం పీల్చుకుంటే కలిబాధలు మనకు ఉండవని నైమిషారణ్య క్షేత్ర మహిమ మనకు తెలియజేస్తూ ఉన్నది. అలాంటి నైమిషారణ్య క్షేత్రానికి అలా వస్తూ ఉన్నాడు రోమహర్షణుడు, సూత బ్రహ్మ వస్తూ ఉంటే వాళ్ళందరూ దీర్ఘం సత్రయాగం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పాపం ఎన్ని రోజులని అలా కూర్చుంటే వాళ్ళకు పొద్దుపోవాలి. ఎప్పుడెప్పుడు సూతుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఏదైనా ఒక పురాణం గురించి వినాలని వాళ్ళ కోరిక. అందుకనే పోయినసారి సూత బ్రహ్మ వస్తే మీరందరూ నైమిషారణ్యంలో కూర్చొని భాగవతం విన్నారు. ఈసారి వస్తే శివపురాణం వింటూ ఉన్నారు. అలాగే ఆ శౌనకాది మహాములందరూ కూడా ఎప్పుడైతే ఈ సూతుడు నైమిషారణ్య క్షేత్రంలోకి అడుగు పెట్టాడో ఆయనను శివపురాణం గురించి చెప్పండి వాళ్ళు సాదరంగా ఆ సూత బ్రహ్మకు నమస్కారం చేశాడు. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారట. ఎందుకో తెలుసా? ఆ రోమహర్షణుణ్ణి ఎందుకు అడుగుతూ ఉన్నారు? రోమహర్షణ సర్వజ్ఞ భగవాన్ వై భాగ్య గౌరవాత్ పురాణ విద్యామఖిలాం వ్యాసాత్ ప్రత్యర్థమీయవాన్ తస్మాదాశ్చర్యభూతానాం కథానాం త్వం హి భాజనం రత్నానాం ఉరుసారాణాం రత్నాకర ఇవార్ణవః రత్నాకర ఇవార్ణవః. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్నటువంటి విలువైన రత్నములు దొరికితే ఎంత ఆనందమో, ఓ రోమహర్షణ, ఓ సూత బ్రహ్మ, నీవు సముద్రం వంటి వాడవయ్యా. సముద్రంలో ఎంతైతే నిధి ఖండారములు ఉంటాయో, నిధి భాండారములు ఉంటాయో, నీ లోపల జ్ఞాన భండారము అంత ఉన్నది. ఆ వ్యాస పరమాత్మ ద్వారా నువ్వు అద్భుతంగా ఇంత జ్ఞానాన్ని పొంది ఉన్నావు. 18 పురాణాలు అద్భుతంగా అవపోసన చేసి ఉన్నావు. కాబట్టి రోమహర్షణ, వాళ్ళందరూ రోమహర్షణ అని పిలుస్తూ ఉన్నారు ఆయన. ఎందుకో తెలుసా? నీవు చెబుతూ ఉంటే మా చెవులకు నిజంగా అమృతం నింపినట్టుగా ఉంటుందయ్యా. నీవు చెబుతూ ఉంటే మా రోమములన్నీ అలా నిక్కబడుచుకొని ఇంకేం చెబుతావో ఇంకేం చెబుతావో ఇంకేం చెబుతావో అని మా మనస్సు ఎప్పుడు ఆనందంతో ఉంటుందయ్యా. అందుకని మాకు అద్భుతమైనటువంటి, అదిగో నువ్వు వస్తూ వస్తూ చెప్పావు కదా శివనామ సంకీర్తన, ఆ శివ సంబంధితమైనటువంటి అద్భుతమైనటువంటి భక్తి ముక్తి జ్ఞానమును కలిగించేటువంటి అద్భుతమైనటువంటి పురాణ రాజులను మాకు చెప్పవలసింది అని వాళ్ళందరూ సాధారణంగా అడిగారట. ఎందుకో తెలుసా? ఓ రోమహర్షణ, నీకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నది. జరిగినది కానీ జరగబోయేది కానీ తెలియని వృత్తాంతములు నీకు లేవు. ఈ లోకంలో పురాణం అంటే నువ్వే, నువ్వంటే పురాణమయ్యా.
కాబట్టి మాకు పురాణం చెప్పవయ్యా, పురాణం చెప్పవయ్యా అని అడిగారు. నిజంగా పురాణము చెప్పడము అంటే ఇక్కడ కూర్చొని అలా చదువుతూ మీకేదో చెబితే అది పురాణం ఎలా అవుతుంది? పురాణానికి 5 లక్షణాలు ఉంటాయట. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణము అంటే 5 లక్షణాలను కలిగి ఉండాలి. సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, ఇలా 5 లక్షణాలను కలిగి ఉంటే దాన్ని పురాణము అంటారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశం మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. అంటే ఎన్నిటి గురించి చెబితే అది పురాణం అవుతుందో ఓ రోమహర్షణ, మాకు ఈ 5 లక్షణాలు కలిగినటువంటి పురాణము మాకు తెలియజేయవయ్యా అని అడుగుతూ ఉన్నారు. నిజానికి పురాణము అంటే ఫలానా బసవా గార్డెన్లో పురాణం జరుగుతోందని అని ఓ 20 ఏళ్ల అద్భుతమైనటువంటి యువకుడికి చెప్పారనుకోండి, ఆ పురాణం వింటారే మాకు అది ఇప్పుడు ఏమి వంటపట్టదు అంటారు. నిజంగా పురాణం వినాలి అంటే అదంతా ఓ కథ, అదంతా వినాలా? అది అంతా వినే ఉన్నాం కదా. ఈశ్వరుడి గురించి తెలియంది ఎవరికి? నారాయణుడి దశావతారాల గురించి తెలియంది ఎవరికి? ఆయన వరాహ అవతారం ఎత్తాడు, ఆయన రామావతారం ఎత్తాడు, కృష్ణావతారం ఎత్తాడు, ఇలా అనేకంగా చెబుతూ ఉంటారు. కానీ పురాణము దాని పేరులోనే ఉన్నది. పురా అపినవః, పాతదే కానీ విన్నా కొద్ది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు వినండి మీరు, ఈ శివపురాణం మళ్ళీ నెల తర్వాత చెప్పినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. భాగవతం 6 మాసాల కింద మీరు విన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ భాగవతం ప్రారంభం చేసినా అది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఏ పురాణము వినండి, విన్న తర్వాత మళ్ళీ వెంటనే విన్నా అది మనకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకనే దాని పేరు పురాణము. పురా అపినవః, ఎన్నిసార్లు విన్నా అది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి పురాణము చెప్పవలసింది. నువ్వు చెబుతూ ఉంటే మాకన్నీ కొత్తగానే ఎన్నిసార్లు విన్నా నీ నోటితో మాకు మళ్ళీ మళ్ళీ వినాలని కోరికగా ఉన్నదయ్యా. ఓ రోమహర్షణ, మాకు ఈ పురాణములు చెప్పవయ్యా అని అడిగారట. ఎందుకో తెలుసా? కలియుగమున మానవులు దేహాభిమానమును పొందుదురు. కలియుగంలో మానవులు కేవలం దేహాభిమానాన్ని మాత్రమే పొందుతారు. అంటే నేను నాది అన్నటువంటి అభిమానంతోనే ఉంటారు. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అనేటువంటి స్వార్థ చింతనతోనే ఉంటారు. ఈ స్వార్థ చింతనతో ఉండి వాళ్ళు నిజంగా ఏ చింత చేస్తే 99వ డబ్బాలో నుంచి 100వ డబ్బాలో పలికి పెడతారో తెలియకుండానే వాళ్ళ జీవితాలన్నీ వ్యర్థం చేసుకుంటూ ఉన్నారయ్యా. ఏ భావన చేత వాడు కైవల్యాన్ని పొందగలడో అదంతా మరిచిపోయి కేవలం స్వార్థ చింతన చేత పొద్దుపొచ్చుచుండే వాడి జీవితాన్నంతా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. చాతుర్వర్ణముల వారు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, వీళ్ళందరూ కూడా వాళ్లకు చెప్పబడినటువంటి కర్మల యందు వాళ్లకు ఆసక్తి లేక, బ్రాహ్మణుడు వేదం చదవక, వైశ్యుడు వ్యాపారం చెయ్యక, ఇట్లా ఎవరికి ఏ పనులైతే చెప్పారో ఆ పనులు చేయక వాళ్ళు భగవంతుడి వైపుకు వెళ్ళలేక కేవలము అనేకములైనటువంటి మూఢ విచారముల చేత నేనే సర్వస్వము, నేనే దేవుణ్ణి అనేటువంటి భావనతో, నాకంటే గొప్పవాడు ఈ లోకంలో లేడనేటువంటి మూఢ విశ్వాసము చేత భగవంతుడే సర్వస్వం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వాడు అహంకార ధోరణిలో సమయమంతా వృధా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మానవుడికి జ్ఞానం కలిగేటువంటి అద్భుతమైనటువంటి పురాణ రాగమును మాకు తెలియజేయవలసింది. నీ నోట వింటూ ఉంటే అది మా చెవులలో అమృతం పోసినట్టుగా ఉంటుందయ్యా మహానుభావ. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి పురాణమును తెలియజేయవలసింది అని మళ్ళీ వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారట. అలా అడుగుతూ ఉంటే రోమహర్షణుడు సూత బ్రహ్మ నిజంగా ఎవరికి ఆనందం కలుగుతుంది?
నిజానికి శిష్యుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే మంచి ప్రశ్న వేసేటువంటి శిష్యుడే గొప్పవాడని శాస్త్రం చెప్పింది. ఎందుకు అంటే ప్రశ్నించేవాడు లేకపోతే అసలు చెప్పేవాడు ఎక్కడ ఉంటాడు? ప్రశ్న ఉత్తమమై ఉంటే గురువు నోట వచ్చేటువంటి జవాబు కూడా ఉత్తమమైందయ్యే ఉంటుంది. నీవు అడిగే ప్రశ్న వల్లనే జవాబు ఆధారపడి ఉంటుంది. అందుకనే మనకు దక్షిణామూర్తి శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరగళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆ దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మన అందరి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ఆయన కూర్చొని ఉంటాడు. ఇదిగో మీ అందరి మనసులో శివపురాణం వినాలన్నటువంటి కోరిక ఉన్నది కాబట్టి ఆ ఈశ్వరుడు లింగరూపి అయి అలా మీ ఎదురుగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు స్వరూపంతో అక్కడ పార్వతీ సమేతుడై మన అందరికీ ఈ పురాణం గురించి చెప్పడానికి ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఈ వ్యాసపీఠం మీద కూర్చున్న నేనెంతటి వాడిని శివుడి గురించి చెప్పడానికి? ఇదిగో ఈ మాటనే రోమహర్షణుడు అన్నాడట. మీరందరూ నన్ను శివపురాణం చెప్పండి అయ్యా అని అడుగుతూ ఉన్నారు, కానీ శివతత్వము గురించి చెప్పడానికి నాకెంత తెలుస్తుందయ్యా? నేను వ్యాసుని ముఖతః విన్నాను, కానీ వ్యాసుడు చెప్పగా నాకెంత గుర్తుందో ఏమో. ఆ గుర్తున్న దాంట్లో నేను ఎంత చెప్పగలనో ఏమో. ఈ లోకంలో శివుడి గురించి చెప్పడానికి అసలు ఎవరికైనా అర్హత ఉన్నదా? శివుడి గురించి ఎంత చెబితే అది ఈశ్వరుని యొక్క గొప్పతనం అవుతుంది. అందుకనే సాక్షాత్తు పార్వతీదేవే అసిత గిరిశ్యామం కజ్జలం సింధు పాత్రం. ఆ పార్వతీదేవి ఈశ్వరుని యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలని సరస్వతీదేవిని ప్రార్థన చేసిందట. చేస్తే సరస్వతీదేవి ఈశ్వరుడి గొప్పతనం రాయాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేసిందట. ఆలోచన చేసి అసిత గిరిశ్యామం కజ్జలం సింధు పాత్రం. ఈశ్వరుడి గురించి రాయాలి అంటే మరి ఇంకు ఉండాలి కదా. ఇంకు కావాలి కాబట్టి నల్లని లోకంలో ఉన్నటువంటి నల్లని కొండలన్నింటి పిండి చేసిందట సరస్వతీదేవి. పిండి చేసి ఆ పిండినంతా మరి ఒక పాత్రలో కలపాలి కదా. సిర దాన్ని ఇంకుగా మార్చాలి కదా. కజ్జలం సింధు పాత్రం. ఆ సముద్రంలోనే ఆ పొడి అంతా కలిపేసిందట, సింధువులోనే కలిపేసిందట. ఇప్పుడు ఈశ్వరుడి గురించి రాయాలి అంటే పెద్ద కలం కావాలి కదా. అందుకని ఆ అమ్మవారు కల్పతరువునే పెన్నుగా చేసుకున్నదట. కల్పవృక్షాన్నే పెన్నుగా చేసుకున్నదట. చేసుకొని శారదా యది లిఖిత్వా సర్వకాలం. ఆ శారదాదేవి ఇప్పుడు ఆ కల్పతరువైనటువంటి ఆ పెన్నును ఆ ఇంకులో ముంచి సముద్రంలో ముంచి రాయాలి. ఎక్కడ రాయాలి మరి? ఓ పేపర్ కావాలి కదా. ఎంత పెద్ద పేపర్ అయితే ఈశ్వరుడి గురించి రాయాలి? పత్రముర్వి, భూమినే పత్రంగా చేసేసిందట. అలా భూమి మీద ఆ సరస్వతీదేవి శారదా యది లిఖిత్వా సర్వకాలం. యది లిఖిత్వా శారద, ఆ సరస్వతీదేవి సంకల్పం చేసి సర్వకాలం అంటే ఇప్పుడు కూడా ఇంకా రాస్తూనే ఉన్నది. ఒక్క క్షణము కన్ను రెప్పగొట్టే కాలం కూడా ఆగకుండా సరస్వతీదేవి అలా రాస్తూ ఉంటే కూడా ఈశ్వరుడి గురించి రాయడం ఎవరి తరం కాదు. మరి రోమహర్షణుడు అన్నట్ట నేనెంతటి వాడినయ్యా? ఈశ్వరుడి గురించి మీరు చెప్పమని నన్ను అడిగారు కాబట్టి నేను అసలు ఈశ్వరుడి గురించి చెప్పగలనా? అందుకని ఇప్పుడు ఈ శివపురాణం చెప్పమని నన్ను ఈ వ్యాసపీఠం మీద కూర్చోబెట్టారు. మరి నేను ఈశ్వరుడి గురించి చెప్పగలనా? ఎంత ఆ ఈశ్వరుడు నా చేత పలికించగలుగుతాడు? నా గురువుల ద్వారా నేను విన్నటువంటిది ఈ బుర్రలో ఎంతైతే ఉన్నదో ఆ బుర్రలో ఉన్నటువంటి 4 అక్షరాలని నేను చెప్పగలుగుతాను. కానీ పూర్తి శివపురాణం తెలుసునన్న అహంకారము నాకు కలిగిన నాడు ఈ పీఠం మీద కూర్చునేటువంటి అధికారాన్ని ఈశ్వరుడు నా నుండి తొలగించేస్తాడు.
కాబట్టి ఈశ్వరుడి గురించి వినాలన్నా, ఈశ్వరుడి గురించి చెప్పాలన్నా ఆ ఈశ్వరుడే సంకల్పిస్తే తప్ప మనం ఇంత దివ్యమంగళమైనటువంటి పురాణాన్ని మనం వినలేము. హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే. స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టో భక్తావజ్ఞానకారికాః స్వసురద్రోహో కారిణ్యో నిర్భయా మలినాశనాః. నిజానికి కలియుగంలో ఎంత అధర్మంతో ఉంటున్నారు ఈ ప్రజలందరూ అంటే, అటు స్త్రీలైనా పురుషులైనా, ఓ రోమహర్షణ, ఓ సూత బ్రహ్మ, పురాణ చింతన చెయ్యమంటే వాళ్ళందరికీ ఆ జ్ఞానం కలగక స్వార్థ చింతనతో వాళ్ళందరూ కూడా స్త్రీ పురుషులు కేవలం కామపు చింతనల చేత వాళ్ళ యొక్క సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉన్నారు. పురుషుడైతే స్త్రీ పట్ల ఆకర్షణ, స్త్రీ పురుషుడి పట్ల ఆకర్షణను కలిగి ఉండి కేవలం దాని కొరకు మాత్రమే ఉన్నామంటూ, ఏ కుల స్త్రీ అయితే వాళ్ళ కులధర్మాన్ని విడిచిపెట్టి అత్తమామల పట్ల, ఇటు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా కుల భ్రంశము చేత సంచరిస్తూ ఈ లోకంలో భ్రష్టులై వాళ్ళు స్త్రీలు కానీ పురుషులందరూ కానీ తిరుగుతూ ఉన్నారయ్యా. అలాంటి వారు ముక్తిని పొందాలి అంటే ఏం చేస్తే ముక్తిని పొందుతారో అలాంటి పురాణాన్ని మాకు వినిపించవలసింది అని రోమహర్షణుణ్ణి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారట. ఎందుకు అంటే ఈ మాటలన్నీ నిజంగా ఎందుకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే, కలియుగంలో మనమందరం అదే స్థితిలో ఉన్నాం. నిజానికి పురాణం వినాలి అంటే ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి ఈ 2-3 గంటలు, 4 నుంచి 8 గంటల సమయం, ఎక్కడ పురాణం జరిగినా, ఎక్కడ భగవత్ చింతన జరిగినా మన అందరినీ బాధించేటువంటి తల్లి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మవారు వస్తుందండి ఇక్కడికి వచ్చి శివపురాణం ఏం వింటావు, శివపురాణం హాయిగా నిద్రపో అని ఆ తల్లి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనని జోలపాడినట్టుగా హాయిగా నిద్రపుచ్చుతూ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇంట్లో ఈ సమయానికి నిద్ర రాదు, కానీ ఇక్కడ మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇదే కలియుగం, ఇదిగో ఈ బాధలతోనే ఉన్నామయ్యా రోమహర్షణ. అనేక కలిబాధలు మమ్మల్ని పట్టు పీడిస్తూ ఉన్నాయి. పురాణం వినాలంటే నిద్ర, పురాణం వినాలంటే అక్కడ ఇంట్లో కుటుంబ సభ్యుల మీదకే చింతన. నేనేమో పురాణానికి వచ్చా, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చే సమయం అయింది, నేను పురాణంలో ఉన్నాననుకుంటే ఇంటికి తాళం చూసి ఆయన ఏమనుకుంటాడో ఏమో. ఇక్కడికి వచ్చిన ఏ తల్లి ఆ ఆలోచన చేస్తుందో పాపం కదా. ఇక్కడ ఉన్న తండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారు, అయ్యో ఈ పూట షాప్ బంద్ చేశాను, గిరాకీ అంతా పోతుందేమో, ఇలాంటి ఆలోచనలు నన్ను క్షమింతురుగా. ఏదో సరదాగా చెబుతున్నాను తప్ప, అంటే మనం ఇక్కడ కూర్చుంటే ఎన్ని ఆలోచనలు, ఒకరికి పిల్లల చింత, ఒకరికి భర్త చింత, ఒకరికి భార్య చింత. ఈ చింతలన్నీ మరచి మన చింతలన్నీ దూరం చేసేటువంటి ఆ పరమేశ్వరుడి చింతలో ఉండడానికే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇదిగో కలియుగంలో మమ్మల్ని అందరినీ ఈ చింతలే బాధిస్తున్నాయి ఈశ్వర. ఈ చింతలన్నీ దూరం కావడం కొరకు మేము ఏం చేస్తే ఈ పురాణాన్ని వినగలం, ఏ పురాణం వింటే ఈ చింతలన్నీ దూరం ఉంటాయో అలాంటి పురాణాన్ని మాకు చెప్పవయ్యా అని వాళ్ళందరూ పదే పదే రోమహర్షణుణ్ణి అడుగుతూ ఉన్నారట. ఇదిగో ఇలాంటి దుశ్చర్యల మీద మాత్రమే మనుషులకు కోరికలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇలా పురాణం వింటూ ఉంటే ఆ నిద్రాదేవి మనం ఎంత బాధిస్తూ ఉన్నా మనం అందరం లొంగవలసింది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బుద్ధి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని మనం ప్రార్థించి, అమ్మా ఆ నిద్రాదేవి ఇటువైపు, బుద్ధిదేవి ఇటువైపు ఉంటే నిద్రాదేవి వైపుకు లొంగకుండా బుద్ధిదేవికి మనం నమస్కరిస్తే
మన అందరి బుద్ధిని ప్రచోదనం చేసి శివపురాణం వినేటట్టుగా మన అందరికీ ఆ తండ్రి మనకు శక్తినిస్తాడు, ఆ తల్లి మనకు శక్తినిస్తుంది. కాబట్టి ఇదిగో ఈ మాయ నుండి బయటపడడం కొరకు మాత్రమే నేను ఈ పురాణాన్ని వింటున్నానన్న సంకల్పం మనది కావాలి. మాయ అంటే అలాంటి ఇలాంటి మాయ కాదండి, విష్ణుమూర్తికే ఈ మాయ తప్పలేదు. నిజానికి ఈ మాయ ఎలాంటిది అంటే దేవీ భాగవతంలో అద్భుతంగా చెప్పబడింది. ఆ అమ్మవారే గనక మనకు మత్తు కలిగించాలని అనుకుంటే ఎంత ప్రయత్నించినా మనము అలా పురుగుతూనే ఉంటాం. ఇలా కళ్ళు పెద్దవి చేసుకొని వింటూనే ఉంటాం. పక్క వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా నన్ను అని మనం అనుకుంటూనే ఉంటాం. కానీ పాప పక్కోళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు. మీకేం తెలుసు? అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఆ తల్లి అంత బాధిస్తూ ఉంటుంది మనని. ఆ విష్ణుమూర్తికే తప్పలేదండి యోగమాయ. ఎంతటి నిద్రలో వెళ్ళిపోయాడు అంటే బ్రహ్మదేవుడు ఒకసారి అలా కమలంలో ఉండి ఆ సముద్రం ఆ ఆదిశేషుడి మీద పడుకొని విష్ణుమూర్తి యోగమాయలో నిద్రపోతూ ఉంటే ఆయన చెవిలో నుంచి మలము నుండి మధుకైటకులు అనే 2 రాక్షసులు పుట్టారు. ఆ మధుకైటకులన్న రాక్షసులు పుట్టగానే పెద్ద శరీరము చేత వాళ్ళు ఆ నీళ్లలో కొన్ని వేల సంవత్సరాలు ఈత కొట్టారు. ఈత కొడుతూ వాళ్ళిద్దరూ ఒరే మధు ఒరే కైటవ, మనం ఇద్దరు ఈ నీళ్లలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈత కొడుతున్నాం రా, అసలు ఈ నీళ్లు దేని మీద ఆగి ఉన్నాయంటారు అని వాళ్ళిద్దరూ చర్చించుకున్నారట. ఓహో, ఆగడానికి ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది అని అటు ఇటు చూస్తే తెల్లని శరీర ఛాయ కలిగి శంఖ చక్ర గదా పద్మములు కలిగి ఆదిశేషుడి మీద హాయిగా శయనిస్తున్న విష్ణుమూర్తిని వాళ్ళు చూశారట. ఒరే ఒరే మధు ఒరే కైటవ, అదిగో అక్కడెక్కడో పడుకుని ఉన్నాడు రా అని వాళ్ళిద్దరూ నీళ్లలో నుంచి విష్ణువు శరీరం మీదికి దూకారు. దూకి అటు ఇటు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే సనాభి కమలే బ్రహ్మ, నాభి నుంచి ఒక కమలపు కాడ ఒకటి కనిపించిందట. వాళ్ళిద్దరు చూశారు. చూసి ఒరే ఏదో కాడలాగా ఉందిరా అని ఇద్దరు ఆ కాడ పట్టుకొని పైకెక్కుతూ ఉన్నారు. వీళ్ళిద్దరే కొండల మాదిరిగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఆ కాడ పట్టుకొని పైకెక్కుతున్నారంటే ఆ కాడ ఎంత పెద్దగా ఉన్నదో ఆలోచన చేయండి. వాళ్ళిద్దరూ విష్ణువు శరీరం మీద ఎక్కి ఆడారట. అంటే విష్ణువు శరీరం ఎంత పెద్దగా ఉందో ఆలోచన చేయండి. ఇప్పుడు అలా కాడ పట్టుకొని వాళ్ళు ఎక్కుతూ ఉంటే ఆ కాడ అటు ఇటు ఊగింది. బ్రహ్మదేవుడు కాడ నుంచి కిందికి దిగి, తండ్రి నారాయణ, వీళ్ళిద్దరెవరో నీ నుంచే పుట్టారయ్యా, నన్ను చంపడానికి వస్తున్నారయ్యా, నన్ను రక్షించు అని విష్ణుమూర్తిని ఎంత నిద్ర లేపితే లేవడే, ఆయన రక్షించలేదు. అందుకనే బ్రహ్మదేవుడు ఈయన వల్ల కాదని ఈయనను ఏ యోగమాయ అయితే పట్టి పీడిస్తూ ఉన్నదో ఆ యోగమాయను వేడుకున్నట్ట. వేడుకొని అద్భుతమైనటువంటి స్తుతి చేశాడండి. కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ త్వం శ్రీ త్వమీశ్వరీ త్వం హ్రీం త్వం బుద్ధిర్ బోధలక్షణ. అమ్మా ఈశ్వరి, కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ రాత్రి ఇవన్నీ నీవే అమ్మా. కాబట్టి నన్ను రక్షించడానికి నువ్వే రావాలమ్మా. విష్ణువు వల్ల కాదని నాకు తెలిసిపోయింది. ఎందుకు అంటే ఆ విష్ణువును పట్టిందే నీవని నాకు అర్థమైంది తల్లి అన్నట్ట బ్రహ్మదేవుడు. చూడండి ఆ అమ్మను ఎలా ప్రార్థన చేశాడు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ రాత్రి 4 రాత్రులుగా అమ్మ నువ్వే ఉంటావు అన్నాడు. మనకు తెలిసింది మనం పడుకునే రాత్రి ఒకటే. ఈ 4 రాత్రులు ఏమిటి? కాళరాత్రి అని దేన్నంటారు? నరక చతుర్దశి నాటి రాత్రిని కాళరాత్రి అంటారు. మహారాత్రి దీపావళి నాటి రాత్రిని మహారాత్రి అంటారు. మోహరాత్రి కృష్ణాష్టమి నాటి రాత్రిని మోహరాత్రి అంటారు. 4వ రాత్రి ఉన్నదే దారుణ రాత్రి. దారుణ రాత్రి అంటే కలియుగం అంతమయ్యేటువంటి రాత్రి. అప్పుడు మనం ఎవరం ఉండం కదా. ఈ మొదటి 3 రాత్రులు మాత్రం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. దీపావళి, నరక చతుర్దశి, కృష్ణాష్టమి. ఈ 3 రాత్రులలో అమ్మవారిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు అఖండమైనటువంటి సంపదలు, అఖండమైనటువంటి లక్ష్మీ సంపదలు కలుగుతాయి. అందుకనే దీపావళి నాటి రాత్రి ఆ లక్ష్మీ పూజనం చేయడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పినటువంటి విధానం.
ఎవరైనా నిజంగా మీరు చూడండి, అమావాస్య రోజు ఇంట్లో పూజ పెట్టుకుంటారా? కానీ దీపావళి అమావాస్య అయినా అది మహారాత్రి. అందుకని ఆ రాత్రి నాడు ఆ యోగమాయను ఎవరైతే ప్రార్థన చేస్తారో, యోగమాయ అంటే ఆ మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే. కాబట్టి ఆ తల్లిని ప్రార్థన చేస్తారో వాళ్ళకు అష్టైశ్వర్య సంపదలు కలుగుతాయని మనకు వేదములు, శాస్త్రములు చెబుతున్నాయి. నరక చతుర్దశి నాటి రాత్రి, దీపావళి నాటి రాత్రి, కృష్ణాష్టమి నాటి రాత్రి లలితా సహస్రనామములను కానీ, లేదా అద్భుతంగా శ్రీ సూక్త పారాయణాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరములు కానీ, లేదా ఏదైనా అమ్మవారి సంబంధితమైనటువంటి స్తోత్రములను కానీ పారాయణ చేస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందని మనకు పురాణాలు, శాస్త్రములు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి అమ్మ 4 రాత్రులుగా నీవే ఉన్నావమ్మా. ఇప్పుడు నేను దారుణ రాత్రిలో ఉన్నా. ఎందుకు అంటే ఇంకా నా ప్రాణం వీళ్ళు తీసేస్తారని నాకు అర్థమైపోయింది. దారుణ రాత్రి అంటే సృష్టి అంతమయ్యే రాత్రి. బ్రహ్మదేవుడే లేకపోతే సృష్టి ఎక్కడిది? అందుకని దారుణ రాత్రి సంభవించినట్టు నాకు అనిపిస్తూ ఉన్నదమ్మా. కాబట్టి విష్ణువు నాకు పట్టిన యోగమాయ తొలగించు అన్నాడు. అనగానే బ్రహ్మదేవుడు ప్రార్థనలు విని విష్ణువుకు పట్టిన యోగమాయ తొలగించేసింది అమ్మవారు. తర్వాత విష్ణువు ఆ మధుకైటములతో యుద్ధం చేశాడు, మధుకైటములను సంహరించేశాడు. ఇదంతా ఆ పురాణంలో చాలా విశేషంగా, విస్తృతంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి యోగమాయ ఆ నిద్రాదేవి గనక పూనాలని అనుకుంటే విష్ణుమూర్తి యోగమాయకు బంధుడై ఉన్నాడు. మరి ఇక్కడ శివపురాణం వినే మన యొక్క సంకల్పం ఎంత గట్టిదైతే ఆ మాయ మన అందరి నుంచి దూరం అవుతుంది చెప్పండి. కాబట్టి మనం అందరం చేయవలసింది ఆ అమ్మను బుద్ధి రూపంలో మన అందరి బుద్ధిని ప్రచోదనం చేసి మన అందరికీ ఆ తల్లి పురాణము వినేటువంటి శక్తిని, యుక్తిని ఇవ్వాలని ఆ తల్లిని మనం ప్రార్థించడం తప్ప మన దగ్గర వేరే మార్గం ఏమీ లేదు. కాబట్టి ఆ జగజ్జనని మనం అందరం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. బుద్ధి రూపంలో ఈ పురాణం వినేటువంటి శక్తిని మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. జయ బలో జగదంబ విశ్వపాలిని మాతాకి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య విలాసిని వారాగి త్రిగుణాత్మికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య విలాసిని వారాగి త్రిగుణాత్మికే. భవతి విద్యా కలిగి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మా పాహి మహనీయ మంత్రాత్మికే మా పాహి మహనీయ మాయాత్మికే మా పాహి మహనీయ మా పాహి మహనీయ మాయాత్మికే. ఆ జగజ్జనని నిజంగా మనలో ఉన్నటువంటి ఆ యోగమాయను తొలగించి మనమందరం కూడా సచిత్తులమై మంచి చిత్తము చేత ప్రతి అక్షరం శివపురాణంలో వినగలిగేటువంటి శక్తి ఆ తల్లి మన అందరికీ ప్రసాదించాలని ఇప్పుడు సూత బ్రహ్మ ఆనందపడిపోతూ ఉన్నాడు. వాళ్ళేమో అడుగుతూ ఉన్నారు, మహానుభావ ఈ కలియుగపు లక్షణాలు మా అందరికీ తొలగిపోయి మేము ఏ విధంగా ఆ భగవంతుడిని చేరగలము, ఆ పురాణము తెలుపవలసింది అని అడిగితే సూత బ్రహ్మ ఆనందపడిపోయాట. వేదాంత సార సర్వస్వం వేదాంత సార సర్వస్వం పురాణం శైవముత్తమం సర్వౌఘౌ గోద్ధరం పరతత్ర పరమార్థరం కలికల్మషమింధ్యం సి యస్మిన్ శివయశః పరం విజృంభతే సదా విప్రశ్చ స్వర్గఫలప్రదం. ఓ సాధువులారా, ఓ శౌనకాది మహాములారా, సమస్త వేదాంత సారమైనటువంటి ఉపనిషత్ సారమైనటువంటి దివ్యమైనటువంటి పురాణాన్ని నేను మీకు వినిపిస్తాను, వినండి. శివ మహాపురాణం. ఈ పురాణము
ఇది సమస్త వేదముల యొక్క సారముగా చెప్పబడి ఉన్నది. సమస్త ఉపనిషత్ సారముగా ఈ యొక్క శివపురాణం చెప్పబడి ఉన్నది. ఎవరైతే ఈ శివపురాణాన్ని భక్తి శ్రద్ధల చేత వింటాడో దేహాంత్యమున ఉత్తమ గతులను పొందు, వాడు దేహాంతము లోపల ఉత్తమ గతులను పొందుతాడు. ఎవరు ఈ శరీరంతో ఇక్కడే ఉండిపోవడానికి మనం రాలేదు కదా. ఈ జన్మ అయిపోయిన తర్వాత మనం పరమాత్మను ఏం కోరుకోవాలి అంటే, మనం చెప్పాము ఇందాకే, మొత్తం 84 లక్షల జీవరాశులైతే మనమందరం కూడా జీవిత చక్రంలో ఇలా 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 తిరిగి ఎక్కడి నుండి ప్రారంభమయ్యామో అక్కడికి మళ్ళీ చేరుకున్నాం. ఒకటే డబ్బా దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఆ పాయింట్కి చేరుకోవడం అంటే ఏ భగవంతుడి నుంచి అయితే మనం పుట్టామో ఆ భగవంతుడి లోపలికి చేరుకోవడమే జీవిత చక్రము అంటాం. చక్రము అంటే ఒక చోట ప్రారంభమై మళ్ళీ ఒక చోట కలిస్తే దాన్ని సర్కిల్ అంటాం. సర్కిల్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎక్కడ ప్రారంభమై అక్కడ పూర్తయితే దాన్ని ఒక చక్రము అంటాం. అలా మన జీవిత చక్రం కూడా పూర్తి కావాలి అంటే ఏ భగవంతుడి నుంచి అయితే మనం అందరం జన్మను పొందామో, మన అందరి జన్మకు కారకుడైనటువంటి వాగర్థామివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే, ఈ సమస్త జగత్తుకు తల్లి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడి నుంచి మనం ఏ విధంగానైతే వచ్చామో ఇప్పుడు ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడమే మనం ఈ పురాణం వినడం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి శౌనకాది మహామునులారా, జీవిత అంత్యము లోపల శరీరం విడిచిన నాడు ఎవడైతే శివపురాణాన్ని వింటాడో వాడు ఉత్తమమైనటువంటి గతులను పొందుతాడు, కైలాస లోకముకు చేరుతాడు. ఆ పరమాత్మ చరణాలను చేరి దివ్యముగా అక్కడే స్థిరంగా సారోగ్య సామీప్య సారూప్య ముక్తి ఫలములన్నీ ఆ ఈశ్వరుడి చరణముల దగ్గరనే ఆనందలోకంలో వీడు విహరిస్తూ ఉంటాడట. మళ్ళీ ఆ అమ్మ కడుపులో పుట్టవలసినటువంటి పని లేనటువంటి విధంగా వాడు మోక్షాన్ని పొందుతాడట. ఎందుకు అంటే అమ్మ కడుపులో పుట్టడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి శిక్షో దేవి భాగవతం చెప్పింది. నిజంగా ఒక జీవుడు అమ్మ కడుపు లోపలికి ఎప్పుడైతే చేరాడో వాడు మెల్లమెల్లగా అనేకములైనటువంటి మార్పులు, నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, ఇలా నెలలుగా వాడు మార్పు చెంది ఎప్పుడైతే 7వ మాసం లోపలికి ప్రవేశిస్తాడో 7వ మాసంలో ఆ కడుపులో ఉన్నటువంటి జీవుడికి ఆత్మజ్ఞానం కలుగుతుందట. అయ్యో ఈశ్వర, ఎన్ని జన్మలలో చేసినటువంటి పాప ఫలితమో మళ్ళీ అమ్మ కడుపు లోపలికి వచ్చానా? ఎందుకు కలుగుతుందో తెలుసా? ఆ అమ్మ కడుపులో వీడు అటు ఇటు తిరుగుతూ, ఎందుకు అంటే 7వ మాసంలో తల్లికి కూడా భావనలు కలుగుతూ ఉంటాయి. బిడ్డడు గుండ్రగా తిరుగుతూ ఉంటే భర్తతో కూడా ఏమంటే ఇటువైపు తిరిగాడు అని ఆ తల్లి సంబరపడిపోతూ ఉంటుంది. వాస్తవంగా వాడు తిరిగేది ఆ అమ్మ కడుపు లోపలికి ఎందుకు వచ్చానా అని తల, చేతులు, కాళ్ళు గింజుకుంటూ ఎప్పుడెప్పుడు ఈ నరక కూపం నుండి బయటపడతానా అని అందులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ సందర్భం లోపల అలా తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆ పేగులన్నీ వాడి మెడ చుట్టూ ఉరిలాగా బిగుసుకుపోతూ ఉంటాయట. వాడికి పాపం శ్వాసాడక, హే ఈశ్వర, ఏమి కష్టము ఈ అమ్మ కడుపు లోపలికి చేరాను అని బాగా బాధపడిపోతూ ఉంటాడు. ఎంత బాధో తెలుసా? కొన్ని కోటాను కోట్ల జీవులు, క్రిములు ఆ జీవుణ్ణి అనేక రకాలుగా కుట్టి బాధ పెడుతూ ఉంటాయట. ఆ అమ్మ కడుపులోనే వాడు ఒక్కొక్కసారి అమ్మ తిన్నటువంటి తిండి వాడికి అది పట్టక పాపం వాడి మలమూత్రములను వాడే తినేటువంటి దుర్భాగ్యమైనటువంటి స్థితిలో కలిగి చేరుకుంటాడట. అలా అనేకములైనటువంటి కష్టములను పడుతూ వాడు ఒకవేళ పుట్టాడే అనుకుందాం. పుట్టిన తర్వాత ఒంటి మీద గుడ్డలు లేవు, అమ్మా నాకు నచ్చిన అంగి వేయమని అడగలేడు. ఆకలైనా ఏడుపే, చీమ గుట్టినా ఏడుపే, దోమ గుట్టినా ఏడుపే మంత్రముగా కలిగి ఉంటాడు. ఎంత బాధలో చూడండి. ఎన్ని చేసినా అమ్మ కడుపులో ఉండడం అంత దౌర్భాగ్యపు స్థితి ఇంకొకటి లేదని 7వ మాసం నుంచే వాడు పరితపిస్తూ ఉంటాడు. ఈశ్వర పునరపి జననం
పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దూరం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఈశ్వర అమ్మ కడుపులో మళ్ళీ వచ్చాను. ఎన్ని జన్మల పాప ఫలము అమ్మ కడుపులో కలిగి వచ్చాను. ఇంకా ఈ జన్మ మానవ జన్మ నాకు లభిస్తూ ఉన్నది కదా ఈశ్వర. ఎప్పుడైతే అమ్మ కడుపులో నుండి నేను బయటకు వస్తానో నీ నామ సంకీర్తనతోనే నేను పుడతాను. నీ నామ సంకీర్తన చేస్తూనే బ్రతుకుతా. నీ నామంలోనే నేను ఐక్యమైపోతాను రా ఈశ్వర అని అమ్మ కడుపులో వీడు సంకల్పం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే 9 మాసాలు పూర్తయి అమ్మ కడుపులో ఉన్న గాలి ఒక్కసారి బయటకు వీడి నెట్టిందో వాడు ఈశ్వర అంటూ పుట్టవలసినటువంటి వాడు ఏడుస్తూనే పుట్టేశాడు. చూడండి, ఏడుస్తూ పుట్టినటువంటి వీడు పోయేటప్పుడు కూడా ఏడిపే. మరి బ్రతికినన్ని రోజులు ఏడవకుండా ఉంటున్నాడా అంటే ఏడుపులో పుట్టాడు, ఏడుపులో బ్రతుకుతూ ఉన్నాడు, ఏడుపులోనే పోతూ ఉన్నాడు. జీవితం అంతా ఏడుపుగానే అంటే అన్ని దుఃఖాలతోనే వీడు భరిస్తూ ఉన్నాడయ్యా. కాబట్టి రోమహర్షణ, ఈ దుఃఖములకు కారణమైనటువంటి ఈ సంసారం అన్నటువంటి బంధనముల నుండి అంటే ఈ మాయ నుండి వాడు బయటపడాలి అంటే ఈ అద్భుతమైనటువంటి ఉపనిషత్ సారమైనటువంటి ఈ మహాపురాణాన్ని నేను మీకు వినిపిస్తానయ్యా అని సూత బ్రహ్మ అద్భుతంగా శివపురాణము ఉపనిషత్ సారములతో కూడినటువంటి ఈ శివపురాణాన్ని చతుర్వేద సారమైనటువంటి శివపురాణాన్ని వినిపించడానికి ఆయన అద్భుతంగా వ్యాసపీఠమును అధిరోహించాడట. అలా ఉపనిషత్ సారమైనటువంటి శివపురాణాన్ని మనమందరం కూడా నేటి నుండి రాబోయే 27వ తేదీ వరకు నిరాటంకముగా మనం అద్భుతంగా శివపురాణాన్ని వినబోతూ ఉన్నాం. ప్రతిరోజు సాయంత్రము 4 గంటలకు ఖచ్చితంగా ప్రారంభం చేస్తాం. ఇవాళ మొదటి రోజు కాబట్టి కాస్త అటు ఇటుగా మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. 4 గంటలకు ఖచ్చితంగా ప్రారంభం చేసి మనము శివపురాణాన్ని సంపన్నం చేసుకునేటువంటి అదృష్టాన్ని ఆ పరమాత్మ మనందరికీ కల్పించాలని నమః పార్వతీ పదయే హర సూత బ్రహ్మ ఇంకా పీఠం మీద కూర్చున్నాడండి. అలాగే నన్ను కూడా పీఠం మీద కూర్చోబెట్టారు. శివపురాణం అసలు లోపలికి మనం రేపటి రోజున ప్రవేశిద్దాం. మొదటి రోజే మీ అందరినీ కట్టిపడేశాను అనుకోండి, రేపు వస్తారో రాదో అని నాకు భయం. అందుకని మొదటి రోజు అయ్యగారు సమయానికే విడిచిపెట్టాడు. వాస్తవంగా 8 గంటలకు స్కూల్ వదులుతుంది అని పిల్లవాళ్లకు తెలిసినప్పుడు పావు తక్కువ 8కే టింగు అని మోగింది అనుకోండి, ఆ పిల్లవాడి ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే కదా 15 నిమిషాల ముందు మనం ఆపేసాం. అందుకని మీరందరూ ఆనందపడుతున్నారని నాకు ఆనందం అవుతుంది. కాబట్టి ఈ పూట కార్యక్రమాన్ని మనం ఇక్కడ సంపన్నం చేశాం. ఇప్పుడు హారతి మంత్ర పుష్పాదులు ఇవన్నీ కూడా ఉంటాయి. మీ అందరికీ తీర్థమును ఇస్తారు. అద్భుతంగా మనకు ఒక సంకీర్తన వినిపిస్తాడు విజయ్. తర్వాత మనము హారతి మంత్ర పుష్పము తీర్థమును స్వీకరించి మీరు అక్కడ పెట్టేటువంటి అల్పాహారాన్ని ప్రసాదముగా అందరూ కూడా స్వీకరించి
మీరందరూ ప్రతిరోజు 4 గంటల కల్లా ఇక్కడికి విచ్చేసి పరమాత్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. భక్తిగా వ్రతమే మొరలాలించుమా, మహిళన మహిమే కలిగిన మాత పాలించుమా, పరిపాలించుమా. చేస్తాను భక్తిగా వ్రతమే మొరలాలించుమా, మహిళన మహిమే కలిగిన మాత పాలించుమా, పరిపాలించుమా. అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి. పరిపాలించుమా, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి, అమ్మా సంతోషి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఇక్కడికి మనం అందరము అమ్మ పిలిస్తేనే వచ్చాం. ఎందుకంటే ఈశ్వరుడి సంకీర్తన వినాలి అంటే అమ్మ. అరే అమ్మను మనం అందరం తలుచుకొని మనం కార్యక్రమంలో ముందుకు పెడతాం. करे वो लोग निराले होते हैं, माता जिनका नाम
तुम मत देखो अपने भाव विशालों को, चलते जाओ तुम मत देखो अपने भाव विशालों को। जिसने दया दे समाए उतना झेल भी पाया है। चलो बुलावा आया है, माता ने बुलाया है। जय माता दी, चलो बुलावा आया है, माता ने बुलाया है। वैष्णो देवी के मंदिर में वैष्णो देवी के मंदिर में, वैष्णो देवी के मंदिर में राम पुराने बातें हैं, ओ रोते रोते आते हैं, हंसते हंसते गाते हैं। रोते रोते आते हैं, हंसते हंसते जाते हैं। रोते रोते आते हैं, हंसते हंसते जाते हैं। मैं भी मांग के देखूं जिसने जो मांगे वो आया है। चलो बुलावा आया है, माता ने बुलाया है। जय माता दी, चलो बुलावा आया है, माता ने बुलाया है। ओ प्रेम से बोलो माता की सारे बोलो, माता की ओ आते बोलो जाते बोलो। ओ कंदविहारी ओ पालकानी ऐसी माँ बोली ओ जोड़े रंगन माँ देते रंगन। जय माता दी, 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 जय माता दी
అందుకని ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి మన అందరి చేత ఈ శివ మహాపురాణాన్ని పరిపూర్ణంగా వినిపించేటువంటి శక్తిని యుక్తిని మన అందరికీ ఇవ్వాలని ఆ తండ్రి చరణములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. बोला शंकर भगवान की जय. చక్కగా మొదటి రోజు అనుకున్నట్టుగా అనుకున్న దానికంటే వైభవంగా 800కు పైగా మరి 900 కూడా ఉన్నట్టున్నారా చూస్తూ ఉంటే
భక్తులు అశేష జనవాహినిగా మరి తరలి వచ్చి ఈ యొక్క శివ మహాపురాణంలో పాల్గొనడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా అన్నగారి సంకల్పం సూరన్న ముందుగానే చెప్పిండు, ఒక డేట్ ఫిక్స్ చేసేసుకుందాం, అట్లయితేనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. జనవరి 20 అయ్యప్పలందరూ కూడా అందరము ఫ్రీ అయిపోతాం, చక్కగా సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఏం లేవు. సూర్యుడి పైన మణిమాల దంపతులు ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాల్సింది గురువు గారు స్వీకరించాల్సిందిగా చేస్తామా. శంకర భగవానికి జై జై జై. అలాగే కాంతం గారు దయచేసి వేదికపై కావాల్సిన మనవి. పాల్గొ కాంతమాన గారు వేదికపై కావాల్సిన మనవి. వారిని కూడా గట్టి చప్పటితో వేదికపై ఆహ్వానిస్తాం. 5 నిమిషాలు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. తర్వాతగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అల్పాహార ప్రసాదం ఉంది. అలాగే కేంద్ర ప్రభాకర్ గారు అలాగే మామిడి రాజేంద్ర గుప్తా గారు, శ్రీనివాస్ గుప్తా గారు, శ్రీనివాస్ గుప్తా గారు, గుప్తా గారు. దయచేసి 5 నిమిషాలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1 నిమిషం మన సూరన్న బ్రహ్మశ్రీ మేఘనాథ్ శర్మ ఆయన ద్వారా ఇందూరు నగరంలో 8 రోజుల కార్యక్రమం ఈరోజు ప్రారంభం రోజున వారికి వారి బృందానికి ఇందూరు సోదర సోదరుల తరఫు నుండి మరియు హిందూ భక్తుల నుండి స్వాగతం సుస్వాగతం. మేఘనాథ్ శర్మ గారి భాగవత్ సప్తా ఇప్పటికీ మన చెవులలో గుంగురుగా మనం ఒక్కసారి యాడ్ చేసుకుంటే ఇంకా మర్చిపోలేము. అద్భుతమైన జూన్ 1 రోజున ప్రారంభించిన భాగవత్ సప్తా ఇప్పటికీ అనేక మంది ఇందూరు భక్తులకు మర్చిపోలేని ఆ మధుర స్మృతులు. ఆ రోజే మా అయ్యప్ప బృందంచే అయ్యా త్వరలోనే మరి ఒక పురాణం ఇందూరు నగరంలో శివ పురాణం చాలా రోజులైంది. చాలా సంవత్సరాల క్రితము మన కామారెడ్డి స్వామి వారి ద్వారా మనం వినడం జరిగింది. కనుక శివ పురాణం అంటే మరి శివ పురాణం చెప్పగలుగుతున్నా అంటే అన్న ఏ పురాణం అని చెప్పగలుగుతా అని ఆయన అన్నప్పుడు నిజంగా ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం. వారు మాకు అనేక సంవత్సరాల నుండి సుమారు 25 సంవత్సరాల నుండి పరిచయం ఉండడం అనేది నిజంగా మా దృష్టిగా మనందరి దృష్టిగా భావిస్తా ఉన్నా. వారు ఏదైతే
నిజంగా చెప్పాలంటే కుర్చీలోకి వెళ్ళి మనము 5 నిమిషాలు కూడా పోతే వారి మాటల్ని మనం మిస్ అయినట్టు. అటువంటి అద్భుతమైన వారి ప్రవచనాన్ని మనం అందరం కూడా ఈ 8 రోజులు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా కార్యక్రమంలో పాల్గొంటూ మన వాళ్ళతోటి, మన బంధుమిత్రులతోటి, మన గల్లీ వాళ్ళతో కూడా తీసుకొచ్చి, ఎందుకంటే వారి పురాణం విన్నందుకు మనకు కూడా బ్లెస్సింగ్ ఇస్తారు. అరే ఎంతమంది కార్యక్రమాలు మీరు పిలిచిందండి. స్థలం గురించి ఆలోచించకండి. స్థలము నిన్ననే అనుకున్నాము రాత్రి. భక్తులు ఎక్కువ ఎట్లా చేద్దామని దాని గురించి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. కనుక మరి ఒక్కసారి వారికి పాదావందనం చేస్తూ మీరు ఇంద్రనా గారికి వచ్చి శివపురాణం చెప్తున్నందుకు మరి ఒక్కసారి మీకు ధన్యవాదాలు, అభినందనలు చెప్పుకుంటూ, అదేవిధంగా మా ప్రవీణ్ స్వామి కిరణ్ స్వామి ప్రవీణ్ స్వామి చివరి రోజు వస్తాడు మరియు తబలా స్వామి మళ్ళీ మా విజయ్కి, ఎందుకంటే గానామృతం మరిమర్చిపోతాం. అది కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా గజవాడ ఆగమన స్వామి పేరుకు మాత్రమే నేను, మొత్తం నిర్వహించేది ఇక్కడ బృందమంతా బాజీరాజు స్వామి, వెంసాని స్వామి, లాక్షేటి స్వామి, మేమున్నామని ఒక 50 మంది టీము. తప్పకుండా ఆ శివుడి ఆశీర్వాదంతో విజయవంతం కావాలని, విజయవంతం అవుతుందని ఆశిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా ఈరోజు పాల్గొంటున్న మొదటి రోజే ఇంత వైభవంగా నేను మా రాజన్నకు ఫోన్ చేసిన కరీంనగర్ డైరెక్ట్ ఇంటికి వచ్చిన. ఏం సంగతి అంటే ఫుల్ హాల్ అన్నాడు. రేపటి సంగతి మళ్ళీ ఆలోచిద్దామని చెప్పి మరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఈరోజు ప్రసాదం వద్దంటే సన్మానించబడినటువంటి అల్పాహారానికి వెళ్ళే పరిస్థితి తొందరగా స్త్రీలకు వేరు పురుషులకు వేరుగా ఉంది. ఇంకొక మాట ముందుగా చెప్పినట్టుగా రేపు వచ్చే భక్తులు ఈ ఫస్ట్ 3 రోజు 11,000 ఆ పైన డోనర్స్కి కేటాయించడం జరిగింది. దయచేసి అన్యత భావించదు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. చేతులు ఎత్తి మొత్తం ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అన్యత భావించదు. స్వామి అంటే మంచిగా అనిపించదు. స్వామి శరణయ్యప్ప, బోలా శంకర భగవానికి జై. నమః పార్వతీ హర హర మహాదేవ. రోజు పురాణం అయిన తర్వాత ఆ స్వామి నటరాజ స్వామి ఆయన నృత్య సేవ చేయకుండా మనం ఎలా పురాణాన్ని పరిపూర్ణం చేస్తాం. మొదటి రోజు కాబట్టి ఇవాళ కాస్త మనం దానికి విరామాన్ని ఇచ్చాము. రేపటి నుంచి మాత్రం పురాణం కాబట్టి తల్లులందరూ సిద్ధంగా ఉండాలి. ఆయన ముందు నటరాజుడి ముందు కుప్పిగంతులు వేయాలి మనం అందరం. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. ఆయనను ఆనందపరచాలి. స్వామి జయ శివ Shiva
नचाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ओम जय शिव ओंकार नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ओम जय शिव ओंकार नारायण नारायण सत्य नारायण 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 ओम नारायण नारायण सत्य नारायण नारायण ओम जय शिव ओंकार नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण सत्य नारायण नारायण ओम जय शिव कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि परमेश्वराय नमः आनन्दकर्पूर महामङ्गलनीराजन दीपं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि लोचने धर्मफले सुजुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो यो मे कालः स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रविलीनस्य यः परः स महेश्वरः परमेश्वराय महाआनन्दकर्पूर महामङ्गलनीराजन दीपं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि प्रदक्षिणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिणत्रय नमस्कारां समर्पयामि ॐ मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णः तदस्तु मे अनेन सप्ताहदीक्षया करिष्यमाणः श्रीशिवपुराण प्रवचनपारायणमखाङ्गे कर्मणि प्रथमदिवस प्रवचनेन पारायणेन अर्चनेन अभिषेचनेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयित्वा न्यायेन मार्गेण महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः पुत्राः पुत्रिणः सन्तु बहुत्रिणः
अधरा सदना सन्तु जीवन्तु शरदां शतम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम् काशी क्षेत्र निवासाय कामितार्थ प्रदायिने विशालाक्षि समेताय विश्वनाथाय मंगलम् धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिनां सद्भावनास्तु संरक्षणमस्तु विश्वस्य कल्याणमस्तु संस्कृतस्य अभिवृद्धिरस्तु सदा